ఉచిత ఆరోగ్య శిబిరాలను అందుబాటులోకి తీసుకురావడం అనేది న్యాయవాదులకు, న్యాయవాద సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన కార్యక్రమం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ అన్నారు. ఈ అవకాశాన్ని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ కోర్టులో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ మాట్లాడుతూ, నేటి సమాజంలో రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అనేక కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయని అన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, కాలుష్య ప్రభావం కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నారన్నారు. ఈ ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో సంపాదించే ఆదాయంలో దాదాపు 25% వరకు వైద్య చికిత్సలకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రానున్న రోజుల్లో ఈ భారం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెట్లను పెంచడం, స్వచ్ఛమైన నీరు, గాలి, పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. న్యాయవాదులు, న్యాయవాద సిబ్బంది నిరంతరం మానసిక ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, కోర్టు కార్యకలాపాల్లో తీరికలేని జీవనం గడపడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు, వెన్నునొప్పి, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఇటువంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు న్యాయవాదులు, వారి సిబ్బందికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఇలాంటి ఉచిత హెల్త్ శిబిరాల ద్వారా ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి సకాలంలో చికిత్స పొందే అవకాశం లభిస్తుందని, ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని, అవసరమైన వైద్య సలహాలు, పరీక్షలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆరోగ్యవంతమైన న్యాయవాది సమాజానికి మరింత సమర్థవంతమైన న్యాయ సేవలను అందించగలడని, న్యాయవాదుల ఆరోగ్య పరిరక్షణ కూడా న్యాయ వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించిన నల్గొండ బార్ అసోసియేషన్, హాస్పిటల్ యాజమాన్యాన్ని వారు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను తరచూ నిర్వహించి ప్రతి న్యాయవాది, న్యాయ సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కవిత, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తమరావు, మున్సిఫ్ జడ్జిలు హిమబిందు, సాయి చరణ్ తేజ, మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు సతీష్ కుమార్, బచ్చనపోయిన అశోక్ కుమార్, ఉపాధ్యక్షురాలు నూకల సంధ్యారాణి, బార్ అసోసియేషన్ సభ్యులు జనిగల రాములు, పులిచాల కార్తిక్, పందుల సైదులు, మల్లెపల్లి ఆదిరెడ్డి, వి సురేందర్ రెడ్డి, నాంపల్లి నరసింహ, చక్రవర్తి, కె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎల్ హాస్పిటల్ నల్గొండ ఆధ్వర్యంలో న్యాయవాదుల బార్ అసోసియేషన్ హాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపును ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గారైన వసంత్ పాటిల్ గారు ఇనాగ్రేషన్ చేశారు. మా బార్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే న్యాయవాదులందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకొని వారి ఉన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఎత్తుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సరిచేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బార్ అసోసియేషన్ ఇటువంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడము బార్ అసోసియేషన్ తరఫున చాలా సంతోషకరమైనగా భావిస్తున్నాం. ఈరోజు నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎల్ హాస్పిటల్ వారు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు వసంత్ పాటిల్ గారు, అదేవిధంగా మిగతా న్యాయమూర్తులందరూ పాల్గొని, అదేవిధంగా న్యాయవాదులు, న్యాయవాద సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ హెల్త్ క్యాంపుని వాళ్ళు వినియోగించుకున్నారు. ఈ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఇది చాలా శుభ పరిణామం కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా పేరున కోరుచున్నాం. ఇవాళ మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ సతీష్ గారు మరియు అశోక్ గారు సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వసంత్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా మంచి హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఇందులో స్కిన్ స్పెషలిస్ట్, ఈఎన్టీ అండ్ ఫిజిషియన్ కూడా వచ్చారు. మా అడ్వకేట్స్కు చాలా ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో వారికి ఈ హెల్త్ క్యాంపులు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు కూడా నిర్వహించారు. సో అడ్వకేట్స్కి చాలా యూస్ఫుల్ ఉంది.
కాబట్టి ఇట్లాంటివి ఇంకా మునుముందు చాలా కార్యక్రమాలు బార్ అసోసియేషన్లో జరుగుతాయి. సో దీన్ని అందరూ వినియోగించుకోగలరని నాకు మనవి. ఈరోజు నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎల్ హాస్పిటల్ వారు ఇక్కడికి ఈఎన్టీ డర్మటాలజిస్ట్ డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్న అడ్వకేట్స్కి మరియు స్టాఫ్కి వాళ్ళ మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేయించుకోవడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ అందరు పాల్గొన్నారు. అదేవిధంగా స్టాఫ్, అడ్వకేట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.